ఎన్టీవీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన దేశం మన గీత కార్యక్రమం మెదక్ జిల్లా మంబోజుపల్లిలో గీతా హై స్కూల్లో జరుగుతోంది. ఇప్పుడు దాన్ని లైవ్ ద్వారా చూద్దాం. ముఖ్యతను తెలియజేయడానికి మన ముందుకు వస్తున్నారు. ఎన్టీవీ మన దేశం మన గీతం కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు అలాగే ముఖ్య అతిథులకు ఆహ్వానం పలుకుతున్నాం. ఎన్టీవీ మన దేశం మన గీతం టీం తరఫున గత సంవత్సర కాలంగా ఎన్టీవీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఒక్కటే లక్ష్యం, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో ఈ మన దేశం మన గీతం కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి ప్రజల్లో ముఖ్యంగా యువతలో జాతీయ గీతం పట్ల అవగాహన కలిగిస్తూ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఒక మహాయజ్ఞంలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రస్తుతం మనం గీతా స్కూల్ ప్రాంగణం మెదక్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఒకటే, జాతీయ గీతం పట్ల అవగాహన పూర్తి స్థాయిలో కలిగించాలి. నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి పౌరులు భావి భారత భాగ్య విధాతలుగా మారాలి, మన జాతీయ స్ఫూర్తిని చాటాలి అన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఎన్టీవీ ఈ కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తోంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో మనం ప్రారంభించుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ప్రాముఖ్యతను చాటి చెబుతూ గీతా స్కూల్ విద్యార్థులు తమ ప్రదర్శనను ప్రారంభించబోతున్నారు. ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఎగసిన నేల ఈ నేల ప్రకృతి ఒడిపై పసిడి వరి విరిసిన నేల మా నేల ధరణి ధరులు ధర చైత్ర ధీరులు జనియచని మా ధాత్రి గుణ సంపదలు మన కీర్తి చరితలనందించని ఈ జాతి గయాల శోభతో అతిథి సత్కారం చేయగా మా తెలుగు ధనమే వెలిగి పవనిలో అన్నపూర్ణరా మా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర నాట్యాన అలరించింది
క్రాంతికి శ్రీకారం మా విజ్ఞాన ప్రజ్ఞా ప్రమాదం ఉదయించెను నలు దిశలో మా పరిజ్ఞానమే విశ్వవ్యాప్తం అవనిలో అన్నపూర్ణరా మా ఆంధ్రప్రదేశరా అద్భుతం. భారతదేశంలో ఏ రంగంలో అయినా సరే, అది వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని ఐటీ రంగం వరకు ఏ రంగంలో అయినా సరే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన విద్యార్థులు అద్భుత ప్రదర్శన చూపిస్తారు. తమ టాలెంట్తో టాప్ పొజిషన్లో ఉంటారని మనకి నృత్య ప్రదర్శన ద్వారా విద్యార్థులు చూపించారు. ఇక భారతదేశంలో అనేక నృత్య రీతులు ఉన్నాయి. కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథాకళి ఇలాగా అనేక నృత్యాలు ఉన్నాయి. దాంట్లో జానపదానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. తర్వాత భాంగ్రా నృత్యంతో మన ముందుకు వస్తున్నారు విద్యార్థులు. ఒక్కసారి మీ అందరి ఉత్సాహంతో వారికి స్వాగతం పలుకుతాం. మీ చేతుల్లో ఉన్న ఫ్లాగ్స్ రెపరెపలాడాలి. విశ్వవేదిక మీద కూడా భవిష్యత్తులో ఇలాగే రెపరెపలాడించాలి మనందరం. ఒక్కసారి ఉత్సాహంగా చప్పట్లతో వారికి ఆహ్వానం పలుకుతాం. कहीं दंगल शौक जवानों के, कहीं करतब तीर कमानों के, यहाँ नित नित मेले, यहाँ नित नित मेले सजते हैं, नित ढोल और ताशे बजते हैं। भर के लिए दिलदार हैं हम, दुश्मन के लिए तलवार हैं हम। मैदान में अगर हम डट जाएं, मुश्किल है कि पीछे हट जाएं। बंजारे बंजो ओ नारे बंजा, ओ नारे आ नारे ओ नारे बंजा। बंजारे बंजो ओ नारे बंजो, ओ नारे आ नारे ओ नारे बंजा, ओ नारे आ नारे ओ नारे बंजा। అడవి తల్లి బిడ్డలమమ్మ సందా మామ, సందా మామ అన్యం పుణ్యం ఎరగా నోళ్ళం సందా మామ, సందా మామ కొండలి ఏలేటి మద్దుల్ని నరికి పల్ల కట్టుని పల్లకి చేసి కొండలి ఏలేటి మద్దుల్ని నరికి పల్ల కట్టుని పల్లకి చేసి గలగల పారేటి గోదారి ఒడి చేసి కలపసాగనంపా. రేలా రే రేలా రాయి రేల రేలా రే, बंजारे बंजो ओ नारे बंजा, ओ नारे आ नारे ओ नारे बंजा। बंजारे बंजो
సందామామా మారేడు నేరేడు పళ్ళను ఏరాం సందామామా అడ్డాకు తునికాకు ఆకుల్ని కోసి చెట్టు మీద తేనె పట్టును తీసి అడ్డాకు తునికాకు ఆకుల్ని కోసి చెట్టు మీద తేనె పట్టును తీసి ఇప్పబట్టి పెట్టి బుక్క బుక్క తాగి జాతరలే చేశా రేలా రే రేలా నాయి రేలా రేలా రే బంజారే బంజో నారే బంజా ఓ నారే ఆ నారే ఓ నారే బంజా బంజారే బంజో నారే బంజో ఓ నారే ఆ నారే ఓ నారే బంజా ఓ నారే ఆ నారే ఓ నారే బంజా. మన తల్లిదండ్రులు ఎప్పుడూ ఉద్యోగాలు చేస్తూ చాలా బిజీగా ఉంటారు. కానీ ప్రస్తుత ఆధునిక యుగంలో విద్యార్థులు కూడా చాలా బిజీ అయిపోయారు. మార్నింగ్ 7కి మొదలు పెడితే చదువు రాత్రి 9 వరకు సాగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఇన్ని నృత్యరీతులు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు ఉన్నాయని మనం చాలా తక్కువ చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజున మన దేశం మన గీతం గీతా స్కూల్ వేదిక పైన ఇన్ని నృత్యరీతుల గురించి అవగాహన కల్పిస్తున్నారని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇక తర్వాత వినరా వినరా దేశం మనదేరా అంటూ ప్రణీత అండ్ గ్రూప్ మన ముందరకు వస్తున్నారు. చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం ఒక్కసారి. వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెలిపిన నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా. ఏలా ఏలా నీలో దిగులంట వేకువ వెలుగు ఉంది ముందంట ఏలా ఏలా నీలో దిగులంట వేకువ వెలుగు ఉంది ముందంట రక్తంలో భారత తత్వం ఉంటే చాలురా ఒకటైన భారతదేశ చేను నిన్నురా ఏలా ఏలా నీలో దిగులంట వేకువ వెలుగు ఉంది ముందంట
ఇందాక మనం చెప్పుకున్నాం భారతదేశంలో అనేక నృత్య రీతుల్ని గీతా స్కూల్ మనకి చూపిస్తుంది, ఒక అవగాహన కలిగిస్తుంది. అలాగే ఇప్పుడు వందే మాతరం సాంగ్ ద్వారా వివిధ వేషధారణలు భారతదేశంలో ఎలా ఉంటాయనేది మనకు కళ్ళ కట్టినట్టు చూపించారు. ఇక జానపద నృత్య రీతులు అనేక ఉన్నాయి. దాంట్లో ఆధ్యాత్మికతకు అతి దగ్గరగా ఉండేది కోలాట నృత్యం. ఈ కోలాటం అనేది ఆధ్యాత్మిక సందర్భాలలో అనేక సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం. అటువంటి కోలాట నృత్యాన్ని కూడా ఈరోజు మనకి ప్రదర్శించి కనువిందు చేయడానికి విద్యార్థులు వచ్చారు. మాచవరం హై స్కూల్ విద్యార్థులు కోలాట నృత్యాన్ని మనం వీక్షిద్దాం. ఎన్టీవీ మన దేశం మన గీతం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్కటే, జనగణమన మన దేశంలోనే కాదు మన దేహంలో కూడా భాగమైపోవాలి. అందులోని ప్రతి పదం ప్రతి వాక్యం మన నరనరాన జీర్ణించుకుపోవాలి. కుల మత జాతి భాషా భేదాలకు అతీతంగా విశ్వ మానవాళి క్షేమాన్ని కోరుతూ అప్రతిహతంగా ముందుకు సాగిపోవాలి. దానంతటికీ మనం ఎప్పుడూ సర్వసన్నద్ధమై ఉండాలి. దానిలో భాగంగా తర్వాత ఇంకా అనేక మంది విద్యార్థులు మన ముందర సాంస్కృతిక ప్రదర్శనలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేశ్ కి రంగీలా అంటూ విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో మన ముందుకు వస్తున్నారు. దేశ్ కి రంగీలా సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తున్న విద్యార్థులు ఎందుకు గ్యాప్ ఇచ్చారో తెలుసా? మీరందరూ ఉత్సాహంగా లేరని. ఒక్కసారి మనమందరం మన ఉత్సాహం ఏంటో తెలియచేద్దాం. ఒక్కసారి జై హింద్, జై హింద్, జై హింద్. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చేసే విద్యార్థుల కంటే మనందరమే ఉత్సాహంగా ఉన్నామని నిరూపించాలి. ఏమంటారు? ఎవరు మాట్లాడట్లేదు. ఒక్కసారి మళ్ళీ జై హింద్, జై హింద్, జై హింద్. దేశభక్తి అంటే ఏడాదికోసారి ఎలుగెత్తి నినదించడం కాదు, గుండెలు అవిసేలా రోధించడం కాదు, రోమాంచితమైనట్టు మనం సినిమాల్లో చూడటం కాదు. ఒక్కటే, ఎదురొట్టి అన్యాయాల్ని ఎదుర్కోవాలి, అక్రమార్కుల్ని అడ్డుకోవాలి, మనంతట మనం అభివృద్ధి చెందాలి. అప్పుడే మనం దేశభక్తిని నిరూపించుకున్నట్టు అవుతుంది. దేశానికి మనం ఏం చేశామని ఒక్క క్షణం ఆలోచించుకుంటే దానికి ఇప్పటి నుంచే మనందరం సర్వసన్నద్ధం కావాలి. నెక్స్ట్ దేశ్ కి రంగీలా అంటూ మన ముందుకు వస్తున్నారు.
ఆ గీతం కోట్లాది మందిని చైతన్యవంతుల్ని చేసింది. ఆ గీతం లక్షల మెదళ్లను ఒక్కసారి కదిలించింది. అదే మన జాతీయ గీతం జనగణమన. జనగణమన యావత్ భారతీయులను ఒక్క తాటిపై నడిపింది. భరతమాతను బంధ విముక్తురాలని చేయటానికి లక్షలాదిగా సమరయోధులు తమ ప్రాణాల్ని కూడా పణంగా పెట్టి స్వాతంత్ర ఉద్యమంలో ముందుకురికారు. ఆ స్ఫూర్తిని మనం చాటాలి, ఆ చైతన్యాన్ని మనం కొనసాగించాలి. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఎన్టీవీ మన దేశం మన గీతం కార్యక్రమంలో పతాకావిష్కరణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తున్నాం. విద్యార్థులందరూ అటెన్షన్ గా ఉండి జెండా వందనం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్, జై హింద్, జై హింద్. సల్యూట్. बोलो भारत माता की, बोलो भारत माता की, बोलो भारत माता की. ఇక ఈనాటి సభా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈనాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శరత్ గారు, జాయింట్ కలెక్టర్ మెదక్, వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గోతురు గారు, డిఎస్పీ మెదక్, వారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మాధవి గారు, ప్రిన్సిపల్ గీతా స్కూల్, ముఖ్య అతిథుల్ని వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జనగణమన గీతాలాపన. జనగణమన గీతాలాపనతో మనం ఈ సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. విద్యార్థులందరూ అటెన్షన్ గా ఉండాల్సిందిగా కోరుతున్నాం. కౌంట్ డౌన్ చెప్పడం జరుగుతుంది. కౌంట్ డౌన్ పూర్తయిన తర్వాత అందరం ఒక్కసారిగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జనగణమన గీతాలాపన ఉంటుంది. జై హింద్. విద్యార్థులందరూ ఎక్కడ వారు అక్కడ అటెన్షన్ గా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. సభా కార్యక్రమం కొనసాగుతుంది. సభా కార్యక్రమం తర్వాత మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. దయచేసి విద్యార్థులందరూ సైలెంట్ గా ఎక్కడ వారు అక్కడ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం నెరవేర్చుకున్నాం. జనగణమన గీతాలాపన, సామూహిక గీతాలాపన చేసుకున్నాం. ఈనాటి సభా కార్యక్రమంలో ముందుగా ప్రిన్సిపల్ గీతా స్కూల్ మాధవి గారిని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. మాధవి గారు. Good afternoon. For a great day, I'm expecting a great day. It's my speech today. And hearty welcome to the guest, Mr. Sharath Garu, JC Medak, Mr. Godru Garu, DSP Medak, Mr. Ramkrishna Garu, CI Medak, Mr. Venugopal Garu, SI Medak, and NTV program coordinator, Mr. Papaya Garu, and
K. Ramanujanelu, Education Institutions Chairperson of Geeta Education Institutions, all the guests and distinguished guests of the dais who came from a long distance to make this program a grand success. A warm afternoon and a hearty welcome to. How beautiful it is, how colorful it is. A maximum gathering of the students with the multicolored dresses and all the smiling faces. It's very happy to see you like this. You came here to participate in our prestigious program, NTV's Manadesham Manageetam. Here we want to know, and they made us to know, what is anthem. Generally, daily we are singing our anthem, isn't it? We are singing. Just a matter of 50 to 2 seconds it will take to complete the session. And it's the Jana Gana Mana is the 5-stanza poem written by Rabindranath Tagore in 1911. And the first performed in a National Congress Committee meeting of Kolkata on December 27th of 1911 itself. And in 1919, on his visit to Madinapalli of Chittoor district, he composed and he translated this Janaganamana to English, and he composed music too. After that, in 1940, Janagana Mangaladayak Jai